హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు ఇక మంగళం పడినట్టేనా? వాలంటీర్ల వ్యవస్థ పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైందా, లేకపోతే ఉన్నటువంటి వాలంటీర్లను తొలగించేసి ఇదే వ్యవస్థను కొనసాగించి కొత్త వాళ్ళని ఏమైనా నియమించుకోవాలనుకుంటున్నారా? అసలు వాలంటీర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఏమిటి అనేటువంటి దాని మీద వాలంటీర్లలో తీవ్రమైనటువంటి ఆవేదన, ఆందోళన అన్నీ కొనసాగుతున్నాయి. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏమిటి అంటే, వాలంటీర్ల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో గతంలో కూడా కొన్ని వీడియోల్లో మీ దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద. తాజాగా జరిగినటువంటి పరిణామం ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాలంటీర్లందరినీ కూడా వాళ్ళ వాలంటీర్లకు సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏవైతే గ్రూపులను ఏర్పాటు చేశారో ఆ గ్రూపులు మొత్తాన్ని కూడా తొలగించి వేయాలి వాలంటీర్లని ఈ గ్రూపుల నుంచి అని గ్రామ వార్డు సచివాలయాల కీలక అధికారులు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అనేటువంటిది ఒక సమాచారం. ఈ గ్రామ వార్డు సచివాలయాల్ని వాళ్ళ పరిధిలో ఎక్కడా కూడా వాలంటీర్లు ఏ గ్రూపులో లేకుండా వాళ్ళని డిలీట్ చేయండి, ఏ విధమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారాలు వాళ్ళకు వెళ్ళకూడదు. అదేవిధంగా వాలంటీర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గ్రూపుల్లో ఆ 50 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు కదా, వాళ్ళను కూడా గ్రూపుల నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్పండి అని కలెక్టర్ల ద్వారాగా అన్ని గ్రామ వార్డు సచివాలయాలకి ఈ మేరకు ఆదేశాలు వెళ్ళాయని అనేటువంటిది ఒక సమాచారం. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పింఛన్లకు సంబంధించిన 2 నెలల పంపిణీ జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారాగా ఈ విధమైనటువంటి పంపిణీ చేశారు. ఎక్కడా కూడా వాలంటీర్లను దీంట్లో జోక్యం చేసుకోకుండా, వాలంటీర్లతో సంబంధం లేకుండా ఈ పింఛన్ల పంపిణీ అనేటువంటిది జరిగింది. ఈ పింఛన్ల పంపిణీలో జోక్యం లేదు. రెండో వైపున 2 నెలల నుంచి వీళ్ళకి జీతాలు కూడా లేవు. ఇప్పటివరకు ఈ జీతాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్పష్టత ఇచ్చి ఉండలేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏమిటి అని అంటే, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. దాంతోపాటు వాలంటీర్ల వ్యవస్థను కూడా కొనసాగిస్తామని ఉగాది రోజున ఎన్నికలకు ముందు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడును వాళ్ళు వేడుకుంటున్నారు. మీరు దయచేసి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించండి. అదేవిధంగా 5,000 నుంచి 10,000 రూపాయలు జీతాలను పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. ఆ జీతాలను పెంచండి. ఇప్పుడు 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు కాబట్టి ఆ జీతాలను కూడా పెంచిన జీతాలు కలిపి ఇవ్వండి మాకు అనేటువంటి విధంగా వాళ్ళు అడుగుతున్నారు. దీని మీద బహుశా వాళ్ళు ఉద్యమ కార్యాచరణకు కూడా కొంత సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందుకనే వీళ్ళు ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నారు అనేటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ప్రభుత్వ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి దాంతో లింకు లేకుండా ఎక్కడా కూడా వీళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో లేకుండా తొలగించడం ఒకటైతే, ప్రజలు కూడా వీళ్ళతో కనెక్టివిటీ లేకుండా ఆ గ్రూపుల నుంచి తొలగించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా వాలంటీర్లు భావిస్తున్నారు. వాస్తవంగా అయితే వాలంటీర్లకి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్లు మొన్న ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, వీళ్ళు ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వీల్లేదు అని ఆదేశాలు జారీ చేసింది. ఇంకా అప్పుడే మొత్తం వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్లు తీసుకున్నారు, సిమ్ కార్డ్స్ కూడా తీసేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం లేదు, పని లేదు, వాళ్ళకి జీతం కూడా లేదు. అసలు కొనసాగిస్తారా లేదా అనేటువంటి దాని మీద వాళ్ళ అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. మొన్న గత వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సమావేశంలో దానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి టీవీ రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఒక తీర్మానం కూడా చేశారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనేటువంటిది వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయాల గురించి కదా, అక్కడ పనిచేసే వాలంటీర్ల వ్యవస్థ అనేటువంటిది పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి విధంగా.
కాబట్టి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి అని ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. మరి వాళ్ళ తీర్మానం ప్రకారంగా రద్దు చేస్తారా, లేదు అని అంటే కొనసాగిస్తారా, లేదా కొత్త వాళ్ళ పద్ధతులు ఏమన్నా నియామకాలు చేపడతారు ఏమిటి అనేటువంటిది తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి గ్రూపులను తొలగించడం, గ్రూపుల్లోంచి వాళ్ళను తొలగించడము, వాళ్ళ గ్రూపుల్లో ఉండేటువంటి ప్రజలు కూడా దాని నుంచి బయటికి రావాలి అని ఇప్పటికే స్పష్టమైనటువంటి సమాచారం వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే వాలంటీర్లు అయితే గతంలో ఉండేటువంటి వాళ్ళ మాత్రం కొనసాగించే పరిస్థితి కనపట్ల. 2,45,000 మంది వాలంటీర్లలో 75,000 మంది వరకు బహుశా వాళ్ళు రాజీనామాలు చేసినట్టున్నారు మొన్న ఎన్నికలకు ముందు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వీళ్ళు మమేకమయ్యారు, ఎన్నికల్లో కూడా పనిచేశారు, వీళ్ళని తీసుకునేది లేదు అని ఇప్పటికే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పున్నారు. కాబట్టి రాజీనామాలు చేసిన వాళ్ళని తీసుకోకపోవచ్చు. మరి మిగిలినటువంటి వాళ్ళని కొనసాగిస్తారా, లేదు అంటే వాళ్ళకి అసలు వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి, వాళ్ళు వైసీపీ కుటుంబాలకు చెందిన వాళ్ళ, వైసీపీకి సపోర్ట్ చేశారా మన ఎన్నికలు, ఇవన్నీ చూసి వాళ్ళని మాత్రమే తొలగించి మళ్ళీ కొత్త వాళ్ళని ఏమన్నా నియమిస్తారా ఏమిటి అనేటువంటి దాని మీద మాత్రం ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవటం అనేటువంటిది మాత్రం వాలంటీర్లలో కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.